హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ హరీస్ కిచెన్ వరల్డ్. ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. సింపుల్ ప్రాసెస్ ఇంకా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మటన్ పికిల్ ఇలా చేయండి. 1 వీక్ నుంచి 10 డేస్ వరకు యూస్ చేసుకోవచ్చు ఈజీగా. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఇంకొక 2-3 డేస్ కూడా ఎక్కువ యూస్ చేసుకోవచ్చు. మటన్ పీసెస్ మాత్రం బోన్లెస్ తీసుకోండి. మరీ పెద్ద బోన్స్ లేకుండా చిన్న చిన్న బోన్స్ ఉంటే పర్లేదు. మనం కర్రీలో వేసే పీసెస్ కంటే కొంచెం చిన్న సైజులో పీసెస్ని కట్ చేసుకోండి. అలా అయితే పీసెస్ మంచిగా మసాలా పట్టి బాగుంటాయి అన్నమాట తింటుంటే. గిన్నెలో సరిపోయేంతగా ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కిన తర్వాతకి ఆవాలు జీలకర్ర వేసి మనం ముందుగా కట్ చేసినటువంటి మటన్ని డైరెక్ట్ వేయటమే. ఆనియన్స్ ఎల్లిపాయలు ఇప్పుడు ఏమీ వద్దండి, డైరెక్ట్ ఆయిల్లో మటన్ని వేసి ఒక 2 నిమిషాలు మగ్గించాలి. ఇలా మొత్తం ఒకసారి కలపండి. ఇలా మొత్తం కలిపిన తర్వాతకి పసుపు ఇంకా సాల్ట్ ఇవి 2 మాత్రమే వేసి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచిగా కలిపేసి ఉడికించాలండి. మటన్లో ఉండే వాటర్ కంటెంట్ మొత్తము సాల్ట్ పసుపు వేయటం వల్ల బయటకు వస్తుంది. ఆ వాటర్ కంటెంట్లోనే మటన్ మొత్తం ఉడికిపోవాలి. ఇంకా మనం వేరే వాటర్ యాడ్ చేయకుండా మూత పెట్టి ఉడికించండి. మధ్య మధ్యలో మూత తీసి చూడండి. ఇది ఎక్కువ వాటర్ వచ్చినప్పుడు అనేది పొంగిపోతుంది, మనము అన్నం గంక పొంగినట్టు. అలా మధ్య మధ్యలో చూసి ఒక్కొక్కసారి కలపండి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనము మీడియం ఫ్లేమ్లో లేదా సిమ్లో ఉంచి స్టవ్ని ఉడికించాలి. ఆయిల్ మొత్తం సపరేట్ అయిన తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ మళ్ళీ మూత క్లోజ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ అంతా మటన్కు పట్టేలాగా ఒక 5 మినిట్స్ ఉడికించండి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని ఇప్పుడు ఇక పీసెస్ మొత్తం ఉడికిపోయినాయి కదా, మనం మూత క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. మనం డీప్ ఫ్రై చేసినప్పుడు పీసెస్ ఎలా వస్తాయో కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో అలా పీసెస్ అయ్యేలాగా ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించండి. ఒక 1/2 అవర్ నుంచి 45 మినిట్స్ పట్టుద్ది. కాకపోతే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మొత్తం కలర్ చేంజ్ అయిన తర్వాతకి ఇప్పుడు కారం వేయండి. ఒక దింపుతాము అనే 5 నిమిషాల ముందు మనము రుచికి సరిపడినంత కారం వేసుకోండి. ఇంకా మనం ముందే ఉప్పు వేసినాం కాబట్టి టేస్ట్ చూసి దానికి సరిపోయేంతలా యాడ్ చేసుకోవాలి. ఇంకా ధనియాల పొడి, గరం మసాలా, నేను దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా, ఎలాచి, ఎల్లిపాయలు ఈ 5 కలిపి నేను గరం మసాలా ప్రిపేర్ చేసుకుంటాను ఇంట్లో. అదే గరం మసాలా అండి. ఇక ఇంతే, సింపుల్గా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసి లైక్ చేయండి.